దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు ఎత్తి చూద్దాము. హల్లెలూయా. మనందరం కూడా ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నామని చర్చిలో ఒక బ్రదర్ ప్రార్థన చేస్తున్న వాక్యానికి ముందుగా, ప్రభువా ప్రాముఖ్యమైన సమయం ఆయన వచ్చాం తండ్రి అని ప్రార్థన చేసి కంప్లీట్ చేసి కూర్చున్నాడు. పాస్టర్ స్టేజ్ మీదకి వచ్చారు. బాగుంది బ్రదర్, బాగా ప్రార్థన చేశారు. అంటే వాక్యం ఒకటేనా ప్రాముఖ్యమైంది అని విశ్వాసులందరిని అడిగారు. చాలా ప్రాముఖ్యమైంది వాక్యం కదా. అందరూ హల్లెలూయా అని గట్టిగా అన్నారన్నమాట. కాదు, ఆయన సన్నిధిలోకి అడుగుపెట్టిన ప్రతి క్షణం నుంచి బయటికి వెళ్ళేంత వరకు కూడా చాలా ప్రాముఖ్యమైన సమయం అది. ఆయన సన్నిధిలో భయముతోనూ వణుకుతోనూ మనం అందరం ఉండాలి. ఒకవేళ ప్రియారిటైజ్ చేయాలంటే, సీక్వెన్స్గా మనం ఒకవేళ పెట్టాలంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటిదండి? ఆరాధన. మనం ఆరాధన ఎవరికి చెల్లిస్తాం? దేవునికి చెల్లిస్తాం. స్తుతులు, ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు అన్నీ కూడా ఆయనకు చెల్లేటి. వాక్యము మన ఆత్మీయ స్థితి కొరకు, మన కొరకు. ఒకవేళ మనం ఫస్ట్ ప్లేస్లో పెట్టాలంటే ఆరాధన. కాబట్టి అందరూ కూడా స్టార్టింగ్ ప్రేయర్కు ముందే సన్నిధికి రండి అని వారందరినీ హెచ్చరించారనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం